సీజన్ నెలన్నర గడిచినా వర్షాల జాడలేదు. గతంలో ఈ పాటికి యాసంగిలో పంటల సాగుకు సింగూరు కాలువ నుంచి నీరు విడుదలయ్యేది. ప్రస్తుతం సింగూరు కాలువ పనులు జరుగుతున్నాయి. దీంతో సాగునీటి విడుదల సమస్యగా మారింది. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యమే ఇందుకు కారణమంటున్నారు రైతులు. మెదక్ జిల్లాలోని సింగూరు కెనాల్ కింద పుల్కల్, చౌటకూర్ మండలాల్లోని మిన్పూర్, ముద్దాయిపేట, పోచారం, బస్వాపూర్, ముదిమాణిక్యం, ఎస్సిటిక్యాల్, బొమ్మారెడ్డిగూడెం, లక్ష్మీసాగర్, ఆందోల్ మండలం వరకు 40,000 ఎకరాలకు సాగునీరు విడుదలయ్యేది. ఈ కాలువను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ సీజన్లో వర్షాలు పడకపోవడంతో రైతులంతా సింగూరు కెనాల్పై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. కనీసం ఆ తుకాలు బతికి పంటలు నాటు వేసుకోవాలి అని అంటే కనీసం కెనాల్ నుంచి వాటర్ ఇడిస్తేనన్నా మాకు రైతాంగానికి కొద్దిగా మేలు చేసినట్టు అవుతుంది. కాబట్టి దీనిపైన స్పందించి మంత్రి గారు కొద్దిగా చొరవ చూపి మా రైతుల కోసం కొద్దిగా సింగూరు ఎడమకాలం నుంచి నీటిని విడుదల చేసి ఆదుకోగలరని కోరుతున్నాం. ఇప్పటి వరకు అయితే మేము ఆల్రెడీ ఈ వర్షాధారణ మీద ఆధారంతో తుకాలు వేయడం జరిగింది. బోర్లు మొత్తం డ్రైనేజీ అడుగంటిపోయి వర్షాధారం మీద చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. కాబట్టి కనీసం కెనాలి ద్వారానన్నా నీళ్లు వదిలితే కనీసం స్టోరేజ్ అన్న పెరిగి ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయేమో అని మంత్రి గారి ద్వారా చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం. వర్షాలు పడకపోవడంతో నారుమల్లు ఎండుతున్నాయి. సింగూర్ కెనాల్ కాలువ నుంచి సాగుకు నీరు సరఫరా చేస్తే వరి నాట్లు వేసుకుంటామంటున్నారు రైతులు. కాలువకు సీసీ లైనింగ్ పనుల వల్ల నీటి విడుదల ఇబ్బందిగా మారిందని చెప్తున్నారు. వర్షంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఈ మన యొక్క తుకాలు ఎట్లా ఉన్నాయో మీకు కూడా అర్థమవుతుంది చూస్తుంటే. ఎందుకంటే రైతులకు వాటర్ రావాలంటే ప్రభుత్వం ఒక ఆలోచన ఏం చేసింది, కెనాలు వరకు పెడుతూ వాటర్ ఇవ్వడం జరగదు అని ఇంతవరకు చెప్పడం జరిగింది, వాస్తవమే. కానీ రైతులను దృష్టిలో పెట్టుకొని వాటర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రైతులు దినదిన వర్షాలు లేవు, దీనావస్థలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. రైతుల మీద ఆలోచన చేసి వారు నీళ్లు ఇడిపిస్తే బాగుంటుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ కాలువ మరమ్మతులను పట్టించుకోలేదన్నారు రైతులు. దీంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. గతంలో చేయాల్సిన పనులు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్తున్నారు రైతులు.